నాగర్ కర్నూలు జిల్లా పరిధిలోని శ్రీశైలం హైడల్ ప్రాజెక్ట్ ని సందర్శించినటువంటి డిప్యూటీ సీఎం విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క మనతో ఉన్నారు. సార్, ఏంటి ఈ సమీక్ష విజిట్ సారాంశం ఏంటి? ఇక్కడ యూనిట్ 4 సంబంధించి తర్వాత 2020లో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి రెక్టిఫై చేసే ప్రక్రియలో ఇంకా డిలే అవుతా ఉంది. సో మేము రాగానే దీన్ని సమీక్ష చేసి మధ్యలోనే విజిట్ చేయాలనుకున్నాం. ఈ లోపల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రావటం వల్ల, ఎలక్షన్స్ రావటం వల్ల రాలేకపోయాం. చూసాము ఈరోజు దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు త్వరితగతిన తీసుకొని యూనిట్ 4ని వెంటనే అవసరమైన టెండర్ పిలిపించి పని పూర్తి చేయాలని చెప్పేసి. తెలంగాణలో మీ హయాంలో విద్యుత్ సంస్కరణలు ఏ విధంగా ఉండబోతున్నాయి? కొద్ది రోజుల్లోనే న్యూ ఎనర్జీ పాలసీ తీసుకొని రాబోతా ఉన్నాం. మీరు చూస్తారు, తెలంగాణ అనేది సర్ప్లస్ పవర్తో ఈ దేశానికి ఒక మోడల్ స్టేట్గా ఉండేటట్టుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. అంటే ఇప్పటికే ప్రాజెక్టులలో నీళ్లు లేవు, విద్యుత్ ఉత్పత్తి ఈసారి కష్టంగానే ఉండబోతుంది. సో ప్రత్యామ్నాయంగా ఏం ఆలోచన చేయబోతున్నారు? నేను అదే చెప్తా ఉన్నాను, త్వరలోనే న్యూ ఎనర్జీ పాలసీని అనౌన్స్ చేయబోతున్నాం. ఆ న్యూ ఎనర్జీ పాలసీలో ఆల్టర్నేటివ్ ఎనర్జీని ఎక్కడెక్కడి నుంచి తయారు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలన్నీ ఏ రకంగా ట్యాప్ చేయబోతున్నాం కూడా చెప్తాం. మొత్తం మీద విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో, శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో 4వ యూనిట్ కి సంబంధించి సమీక్ష జరిపాము. అదే మాదిరిగా తెలంగాణలో కొత్త విద్యుత్ పాలసీని తీసుకురాబోతున్నాము. ఎక్కడా కూడా విద్యుత్ కోతలు లేకుండా విద్యుత్ అందించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పేసి విద్యుత్ శాఖ మరియు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్తున్నారు. సందీప్తో అహ్మద్, ఎన్టీవీ, శ్రీశైలం నుంచి.